సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే అప్పుడప్పుడు మన యొక్క ప్రమేయం లేకుండా డైరెక్ట్ మన యొక్క గ్యాలరీ నుంచి కొన్ని ఫొటోస్ ఆటోమేటిక్గా డేట్ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ ఫొటోస్ని మనం ఏ విధంగా రికవర్ చేసుకోవాలి, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క పర్సనల్ ఫొటోస్ కావచ్చు, ఏ ఫొటోస్ అయినా పర్వాలేదు, మీరు 100% జెన్యున్గా మీరు రికవర్ చేసుకోవచ్చు, ఎలాంటి క్వాలిటీ కూడా మిస్ చేయకుండా. ఇకపోతే దీనికోసం మనం ఏం చేసుకోవాలి, ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇకపోతే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను సమ్ ఫొటోస్ అయితే నేను ఒరిజినల్ క్వాలిటీ ఫొటోస్ ఇక్కడ నుంచి నేను డేట్ అయితే చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ ఫోటో నేను డేట్ చేయాలి అనుకుంటున్నాను. అలాంటప్పుడు సింపుల్ ఇక్కడ నుంచి ఆ ఫోటోతో పాటుగా నేను ఈ ఫోటో కూడా ఇక్కడ నుంచి డేట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు ఒరిజినల్ ఫొటోస్ నేను 4 ఫొటోస్ అనేది ఇక్కడ నుంచి పర్మనెంట్ గా డేట్ చేస్తున్నాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి అలాంటప్పుడు ఈ ఫొటోస్ ని మళ్ళీ నేను తిరిగి అయితే రప్పిస్తాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అదే మీ యొక్క ఆల్బమ్ లో మీకు ఇక్కడనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేసుకోండి. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు రీసెంట్లీ డేటెడ్ ఆప్షన్ మీకు ఇక్కడనే కనిపిస్తుంటుంది అన్నమాట. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు అక్కడ మనం 4 ఫొటోస్ ని డేట్ చేయడం జరిగింది కదా. ఇక్కడ చూసుకో, ఆ 4 ఫొటోస్ కూడా మనకి ఇక్కడనే రావడం జరిగాయి. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏం చేయొద్దు, మీరు ఒకేసారి ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని మీరు మళ్ళీ రికవర్ ఆప్షన్ ఇక్కడనే ఉంటుంది. డెలీట్ పర్మనెంట్ ని మీరు కొడితే అసలు జీవితంలో ఫొటోస్ మళ్ళీ మీకు దొరకాయి. కాకపోతే ఇక్కడ నుంచి రీస్టోర్ ఆప్షన్ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా మీరు రీస్టోర్ చేయగానే ఆటోమేటిక్గా ఇప్పుడు చూసుకోవచ్చు మళ్ళీ మన యొక్క గ్యాలరీలో డైరెక్ట్ మనకు రికవర్ అయితే కావడం జరుగుతుంది. డైరెక్ట్ మీరు ఇక్కడ నుంచి ఆల్బమ్ వైజ్ గా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ మన యొక్క సంబంధించిన ప్రతి ఒక్క ఫొటోస్ మనకు రిబ్యాక్ అయితే కావడం జరిగింది అనమాట. ఇది ఫస్ట్ వన్ స్టెప్. ఇది ఓన్లీ ఫర్ మీరు డేట్ చేసిన 30 days కి మీకు వర్కౌట్ అవ్వాలంటే మాత్రం ఈ ట్రిక్ ని మాత్రమే యూజ్ చేయండి. అలాంటప్పుడు విత్ ఇన్ 30 days లో మీ యొక్క డేట్ అయిన ప్రతి ఒక్క ఫొటోస్ మీరు ఈజీగా ఇక్కడ నుంచి రికవర్ చేసుకోవచ్చు. మీరు లైక్ దిస్ ఫైల్ మేనేజర్ నుంచి రికవర్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మీ యొక్క గ్యాలరీ నుంచి మీరు రికవర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఫస్ట్ వన్ ట్రిక్ అనమాట. ఇకపోతే ఇక్కడ నుంచి కూడా మీకు సంబంధించిన పర్సనల్ ఫొటోస్ మీకు రికవర్ కాలేవు అనుకోండి. అలాంటప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా మీ యొక్క మొబైల్లో ఒక చిన్న అప్లికేషన్ ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని నేను డిస్క్రిప్షన్ లో ఆ అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి వన్స్ ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్ లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాంటప్పుడు కొద్దిసేపు మనకు లోడింగ్ అయితే తీసుకుంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు వన్స్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్ లో సమ్ పర్మిషన్స్ అయితే అడుగుతుంది అనమాట. ప్రతి ఒక్క పర్మిషన్ ఇక్కడ నుంచి అలో అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి మీకు ఏ లాంగ్వేజ్ అవసరమో ఆ లాంగ్వేజ్ ని లైక్ దిస్ మీకు నచ్చిన లాంగ్వేజ్ ని ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. మీకు ఆల్ లాంగ్వేజ్ దీంట్లో అవైలబుల్ లో ఉంటాయి. లైక్ దిస్ నేను ఇక్కడ నుంచి ఇంగ్లీష్ ని చూస్ చేసుకోవడం జరిగింది. డ్రాఫ్టర్ మనకు సమ్ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. మీరు ప్రతి ఒక్క పర్మిషన్ ఇక్కడ నుంచి గ్రాండ్ అలో చేసుకోండి. మీరు దీన్ని ప్రో వర్షన్ లో మీరు కన్వర్ట్ చేసుకుంటారని అడుగుతుంది అనమాట. ప్రో వర్షన్ అయితే మనకు డబ్బులు అయితే తీసుకుంటుంది అనమాట. మనకు బేసిక్ లోనే చాలు, బట్ మనకు సూపర్ గా ప్రతి ఒక్క ఫొటోస్ అయితే ఆటోమేటిక్ గా రికవర్ కావడం జరుగుతాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ నుంచి ఏదైనా స్పెషల్ ఆఫర్స్ ఉంటే ఇక్కడ నుంచి మీరు క్లెయిమ్ అయితే చేసుకోండి. ఇవన్నీ అవసరం లేదన్నమాట. మీకు ట్రయల్ ఆఫర్ అయితే వస్తుంది అన్నమాట. అలా కాకుండా ఇక్కడ చూసుకోవచ్చు మీ యొక్క గ్యాలరీ నుంచి ఏం డేట్ అయిపోయాయి. లైక్ దిస్ ఫొటోస్ కావాలా, వీడియోస్ కావాలా, ఆడియోస్ కావాలా, డాక్యుమెంట్స్ కావాలా, మీరు ఇప్పటివరకు రికవర్ చేసిన ఫొటోస్ మీకు చూపించాలా. వాట్సాప్ లో మీరు మెసేజ్ ని డేట్ చేసినట్లయితే వాటిని కూడా మీరు రికవర్ చేసుకోవచ్చు. ఇంకా స్క్రీన్ షాట్ మీరు రిమూవ్ చేసిన వాటిని కూడా మీరు రికవర్ చేసుకోవచ్చు. కాంటాక్ట్స్ కూడా మీరు ఇక్కడ నుంచి రికవర్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ లో మనకు అన్ని అయితే ఎక్సలెంట్ ఫీచర్స్ అయితే ఉంటాయి. కాకపోతే మనకు కావాల్సింది ఇప్పుడు ఫొటోస్ కాబట్టి సింపుల్ గా మీరు ఫోటో సెక్షన్ ఇక్కడ చేసుకొని ఎప్పుడో డేట్ అయిన ప్రతి ఒక్క ఫొటోస్ ని మనం ఇక్కడ నుంచి ఒకే ఒక్క క్లిక్ తో మీరు రికవర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు స్కాన్ ఆల్ ఫైల్స్ ఉంటుంది, స్కాన్ డేటెడ్ ఫైల్స్ ఉంటుంది. అలాంటప్పుడు మన యొక్క ఫొటోస్ డేట్ అవ్వడం జరిగింది కాబట్టి ఓన్లీ ఫర్ డేటెడ్ ఫొటోస్ పైన వన్స్ క్లిక్ అయితే చేసుకొని ఇక్కడ మనకు కొద్దిసేపు టైం అయితే పడుతుంది అనమాట. ఇది టోటల్ గా మన యొక్క ఫోన్ లో ఇంతవరకు ఎన్ని ఫొటోస్ డేట్ కావడం జరిగాయి, ఎక్కడ నుంచి డేట్ కావడం జరిగాయో టోటల్ గా రీసెర్చ్ అనేది చేస్తుంది అనమాట. డ్రాఫ్టర్ మనకు అవుట్పుట్ అయితే ఇస్తుంది. కానీ ఏ మాత్రం క్వాలిటీ తగ్గకుండా ప్రతి ఒక్క ఫొటోస్ మనం ఒకే ఒక్క క్లిక్ తో మనం రికవర్ కూడా చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఫ్రీగానే. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు నాకు స్కాన్ చేయడం అయితే ఇక్కడ నుంచి ఫుల్ గా స్కాన్ చేయడం జరిగింది, ఫినిష్ కూడా కావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ ఒరిజినల్ ఫైల్స్ అనమాట.
అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నేను సెక్యూరిటీ పర్పస్ ఇక్కడ నుంచి కొన్ని బ్లర్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత క్వాలిటీ ఉంటాయంటే క్వాలిటీ మాత్రం మనకి ఏ మాత్రం మిస్ అయితే కావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఒకసారి చూసుకోవచ్చు, క్వాలిటీ చూసుకోవచ్చు. వావ్, అసలు అమేజింగ్ అనమాట. ఇది ఒకటే కాదు, మీకు నచ్చిన ప్రతి ఒక్క ఫొటోస్ మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి రికవర్ అయితే చేసుకోవచ్చు అనమాట. పైగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఏ మాత్రం క్వాలిటీ 0% ఇక్కడ నుంచి మిస్ అయితే కావడం జరగదు. ఇక్కడ చూసుకోవచ్చు క్వాలిటీ ఒకసారి చూసుకోవచ్చు. వావ్, అసలు అమేజింగ్ అనమాట. మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి రికవర్ చేసుకోవడమే. దీంట్లో మీకు విత్ ఫోల్డర్ వైజ్ గా ఉంటుంది అనమాట. మీకు లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ఫోటో చూసుకోవచ్చు. వావ్, అసలు ఎక్సలెంట్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి పైన మీకు రికవర్ ఆప్షన్ ఇక్కడనే ఉంటుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో రికవర్ కావడం జరుగుతుంది. కాకపోతే మనకు ఇది ఫ్రీ అప్లికేషన్ కాబట్టి చిన్న చిన్న యాడ్స్ అయితే వస్తుంటాయి. వాటిని మాత్రం మనం ఇక్కడ నుంచి ఇగ్నోర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు స్టోరేజ్ లో సక్సెస్ఫుల్ గా ఇక్కడ నుంచి నాకు రికవర్ అయితే కావడం జరిగింది అనమాట. ఇలా మీకు నచ్చిన ప్రతి ఒక్క ఫొటోస్ ని కాకపోతే మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడో డేట్ అయిపోయినా ప్రతి ఒక్క ఫొటోస్ ని మీరు ఒకే ఒక్క క్లిక్ తో మీరు ఇక్కడ నుంచి రికవర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు సమ్ ఫొటోస్ ఇక్కడ ఉంటాయి. మీకు ఏ రేంజ్ లో కావాలనుకుంటే ఆ రేంజ్ లో మీరు ఇక్కడ నుంచి రికవర్ చేసుకోవచ్చు. బట్ నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట. కానీ ఏ మాత్రం క్వాలిటీ ఇక్కడ నుంచి మనకు చేంజ్ అయితే కావడం జరగదు. పైగా మనకు ఏ ఎంబీలో ఉంటే ఆ ఎంబీలోనే మనకు సంబంధించిన ప్రతి ఒక్క ఫొటోస్ మనం ఇక్కడ నుంచి రికవర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నేను 2-3 ఫొటోస్ అయితే రికవర్ చేయడం జరిగింది కదా. వాటి యొక్క క్వాలిటీ ఎలా ఉంటుందో మీకు డైరెక్ట్ గ్యాలరీలో చూస్తాను. చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఎప్పుడు డేట్ అయిపోయినా ప్రతి ఒక్క ఫొటోస్ మీరు ఈజీగా రికవర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పుడు మనం రికవర్ చేసిన ఫోటో ఇక్కడ చూసుకోవచ్చు, క్వాలిటీ మనకు ఏ మాత్రం తగ్గదన్నమాట. ఆ రేంజ్ లో మీకు సంబంధించిన ప్రతి ఒక్క ఫొటోస్ ని నెక్స్ట్ లెవెల్లో మీరు ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ రికవర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, నేను ప్రతి ఒక్క ఫొటోస్ ని ఇక్కడ నుంచి రికవర్ అయితే చేయడం జరిగిందన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్క ఫొటోస్ ని మీరు ఈజీగా ఒకే ఒక్క క్లిక్ తో మీ యొక్క గ్యాలరీలో మీరు మళ్ళీ రికవర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.